హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. చూడండి, ఈరోజు లంచ్కి వచ్చేసి మా అబ్బాయికి అయితే ఉదయం ఎగ్ ఫ్రై చేసి పెట్టి పంపించానండి. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. చూడండి, ఈరోజు లంచ్కి వచ్చేసి మటన్ మటన్ అది ఉంటుంది కదండి, తలకాయ మాంసం ఉంటుంది కదా, తలకాయ మాంసంతో నేను ఈరోజు గోంగూర వేసి చేస్తున్నానండి. తలకాయ మాంసం ఇవన్నీ బోన్స్, ఇగో చూడండి, ఇవన్నీ బోన్సేనండి. బోన్స్ తలకాయ మాంసం ఉంటుంది కదా, తలకాయ మాంసంతో ఈరోజు నేను గోంగూర వేసి కర్రీ అయితే చేస్తున్నానండి. చూడండి, గోంగూర అయితే తగినంత తీసుకున్నాను, కడుక్కొని శుభ్రంగా పెట్టుకున్నాను, రెడీగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇగో మటన్ అయితే 5-6 సార్లు కడిగేసి పెట్టుకున్నా. కొంచెం నీళ్ళు రెడ్గా ఉన్నాయి కదా, ఇంకోసారి తాలింపులు వేసేటప్పుడు ఇంకోసారి కడుగుతానండి. చూడండి, అల్లం వెల్లుల్లి ఇంకా లవంగాయలు చెక్క ఎలుకలి 3 కలిపేసి పేస్ట్ అయితే నూరుకున్నాను ఫ్రెష్గా. చూడండి, బాండి అయితే పెట్టుకున్నాను. చూడండి, బాండి అయితే పెట్టుకున్నాను కదా, ఇంకా ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ అయితే తాలింపు ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. చూడండి, ఆనియన్స్ వేసుకుంటున్నాను. చూడండి, ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకుంటాను. లంచ్ టైం అవుతుంది కదా, మా సార్ అయితే వస్తారు, పెట్టాలి. కరివేపాకు అయితే వేసుకుంటున్నా. చూడండి, తగినంత ఉప్పు పసుపు అయితే వేసుకున్నాను. కుక్కర్లో అయితే పెడదామని కుక్కర్ గిన్నె అయితే పెట్టానండి. చూడండి, ఆనియన్స్ బాగా వేగినాయి కదా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటా. పసుపు ఉప్పు కూడా వేసుకున్నాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రెష్గా దంచుకున్నాను కదా, చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ లవంగాయల చెక్క ఈ 3 కలిపేసి నూరాను కదా, ఫ్రెష్గా దంచుకున్నాను. చూడండి, బాగా వేయించుకోవాలండి. ఆయిల్లో వేయించుకుంటేనే, ఆయిల్లో వేసానో వేయలేదో చూడండి, మంచి స్మెల్ గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. మటన్ ఉంది కదండి, మటన్ అయితే వేసుకుంటాను. మటన్ అయితే వేస్తున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని సిమ్లోని కొంచెం నూనెలోని వేగిందాక ఉంచుతానండి. తర్వాత కుక్కర్ మూత విజిల్ ఉంటుంది కదా, ఇంకా అది పెట్టేస్తాను. 5-6 విజిల్స్కి పెట్టేస్తాను. చూడండి, మటన్ వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. హైలో పెట్టేస్తాను మంట. చూడండి, తాలింపులో వేసాను కదా, మటన్ వేసాను కదా, కొంచెం ఉడికించాలి. కొంచెం అంతా మగ్గాక కొద్దిగా ఉడకాలండి. ఉడికాక అప్పుడు గోంగూర ఉంది కదా, ఈ గోంగూరని మగ్గిస్తానండి. ఇంకా ఆకులుగా ఇలా వేయకుండా ఒకసారి నేను పేస్ట్లా చేశాను కదా, మగ్గిచ్చేసి అలాగా మగ్గిస్తాను. మగ్గిచ్చేసి ఆ పేస్ట్ని ఈ కర్రీలోనైతే కలుపుకుంటానండి. ఇంకో చూడండి, గోంగూరని మగ్గిస్తాను. మగ్గించి పేస్ట్ లా చేస్తానండి. కొంచెం మగ్గింది అనుకోండి, ఇదంతా ఆకులు పోయి మంచిగా పేస్ట్ లాగా అయింది. ఇక పేస్ట్ అయితే వేస్తాను కర్రీలోని. చూడండి, అదంతా మగ్గాలి బాగా. ఆకు ఉంది కదా, గిన్నె నిండా ఉంది కదా, ఇదంతా మగ్గిన తర్వాత అసలు కొంచెం అయ్యిద్ది. ఇంత అంటే ఇంత కొంచెం అయ్యిద్దండి. చూడండి, ఇందాక వేసాను కదా, గిన్నె నిండుగా ఉంది కదా, ఇంత పెద్దగా గిన్నెకి నిండుగా పైకి ఉంది కదా గోంగూర. చూడండి, మగ్గాక ఎంత అయింది. అసలు చెప్పాను కదా, ఇంత కూడా కాదు, కొంచెం కూడా కాదని చెప్పాను కదా. చూడండి, కొంచెం అంటే కొంచెం అయింది. దీన్ని తీసేసుకొని నేను కర్రీలో చూడండి, కర్రీలో కలుపుకుంటున్నాను. ఇదంతా తీసుకొని ఇదంతా కర్రీలో కలిపేసుకుంటాను.
తీసేస్తాను. ఇదంతా గిన్నె తీసేసి పక్కన పెట్టేసుకుంటాను. పక్కన పెట్టేసుకొని ఇది ఉంది కదా కర్రీ మొత్తం కలిపేసుకుంటాయి. కలిపేసుకొని కారం కూడా వేసేసుకుంటా. కారం వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటానండి. చూడండి మొత్తం కలుపుకున్నాను కదా. మొత్తం ఇందులోనే కారం అయితే వేసుకుంటాను. బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఎసరు వేసుకొని కారం వేసుకొని ఇంకా మసాలా పౌడర్ అయితే వేసుకొని మూత అయితే కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటాను. చూడండి కారం వేసుకున్నాను కదా. ఇంకా మళ్ళీ ఇది చికెన్ మసాలా పౌడర్ అండి. చూడండి చికెన్ మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. చికెన్ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాను కదా. కొంచెం అంతా ఎసరు వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటానండి. చూడండి ఎసరు అయితే వేసుకున్నా. ఇంకా కారం మసాలా అన్నీ వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటా. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చిందాకైతే ఉంచుకుంటానండి. పెట్టాను కదండి. ఒక 5-6 విజిల్స్ వచ్చిందాకైతే ఉంచుతాను. ఉంచేసి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతే దించేసుకుంటానండి. మా లంచ్కి వచ్చేసి ఇవాళ ఇదేనండి. తలకాయ మాంసంలోని గోంగూర వేసాను కదా. మటన్ అండి వేసారు. మా లంచ్కి వచ్చేసి ఇదేనండి ఈరోజు. కర్రీ ప్రిపేర్ అయ్యాక మళ్ళీ ఒకసారి తీస్తానండి. మూత తీసి అప్పుడు ఒకసారి చూద్దాము. చూడండి కర్రీ అయితే అయిపోయింది. చూడండి ఓకే అండి. ఓకే అండి కర్రీ ఎంతటితో అయిపోయిందండి. ఓకే అండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. చూడండి తలకాయ మటన్ తలకాయ ఉంటుంది కదండి. తలకాయ మాంసం గోంగూర రైస్ అయితే చేశాను. ఇంక ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్.